అంటే దీన్ని ప్రొడక్షన్ చేయడం కానీ, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, దెన్ స్టోరేజ్, సేల్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అండర్ దిస్ యాక్ట్. సో ఈ యొక్క నిర్బంధిత వస్తువుని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని మన టాస్క్ ఫోర్స్ పోలీసులకి రాబడిన సమాచారం మేరకు, ముఖ్యంగా మొదటి అక్యూజ్డ్ సన్నీ కర్నాని ఆఫ్ మీరా కలెక్షన్స్ షాప్ విశాఖపట్నం, రెండో వ్యక్తి హబీబ్ ఖాన్ సన్ ఆఫ్ తనాబ్ ఖాన్, దేజావు రెడీమేడ్ క్లాత్ షాప్ దస్పలా హిల్స్ విశాఖపట్నం. ఈ రెండు షాప్స్ ముఖ్యంగా సన్నీ కర్నాని మీరా కలెక్షన్ షాప్ విశాఖపట్నం, హబీబ్ ఖాన్ దేజావు రెడీమేడ్ క్లాత్ షాప్ దస్పలా హిల్స్ విశాఖపట్నం. ఈ రెండు షాప్స్లో అనధికృతంగా ఈ సిగరెట్ ఉంచి ఈ సిగరెట్ని అమ్ముతూ, ముఖ్యంగా యువతలకి ఒక మాదక ద్రవ్యం ఇది. ఈ సిగరెట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది తర్వాత చెప్తాము. సో ఇలాంటి నిషేధించబడిన వస్తువుని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తుల ద్వారా మనము స్వాధీనం చేసుకున్న మొత్తం ఈ సిగరెట్స్ 743 ఈ సిగరెట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మొదట సన్నీ కర్నాని మీరా కలెక్షన్ షాప్స్లో సో టోటల్లీ 656 ఈ సిగరెట్స్ స్వాధీనం చేసుకున్నాము. రెండో షాపు దేజావు రెడీమేడ్ షాప్స్లో 87 ఈ సిగరెట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ 743 ఈ సిగరెట్స్ ఆఫ్ వేరియస్ బ్రాండ్స్ అండ్ వేరియస్ సైజెస్ అండ్ షేప్స్. సో ఈ మొత్తం విలువ ఒక 22 లక్షలు ఉంటుంది మార్కెట్లో. సో ఈ 743 ఈ సిగరెట్స్ ఒక్కొక్క దానికి దాదాపు 3000 వరకు ఈ సిగరెట్స్ని ఓపెన్ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. సో ఇవి నిషేధించబడిన వస్తువులు. ఈ సిగరెట్ అనేది ఏముంది బేసికలీ దీంట్లో నికోటిన్ అని ఒక మత్తు పదార్థం ఉంటుంది, నికోటిన్. సో ఈ సిగరెట్ అంటే యాజ్ పర్ ఈ చట్టం ప్రకారంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ మీన్స్ an electronic device that heats a substance with or without nicotine and flavors to create an aerosol or inhalation and includes all forms of electronic nicotine delivery system. అంటే దీన్ని ప్రొడక్షన్ చేయడం కానీ, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, దెన్ స్టోరేజ్, సేల్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అండర్ దిస్ యాక్ట్. సో ఈ యొక్క నిర్బంధిత వస్తువుని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని మన టాస్క్ ఫోర్స్ పోలీసులకి రాబడిన సమాచారం మేరకు, ముఖ్యంగా మొదటి అక్యూజ్డ్ సన్నీ కర్నాని ఆఫ్ మీరా కలెక్షన్స్ షాప్ విశాఖపట్నం, రెండో వ్యక్తి హబీబ్ ఖాన్ సన్ ఆఫ్ తనాబ్ ఖాన్, దేజావు రెడీమేడ్ క్లాత్ షాప్ దస్పలా హిల్స్ విశాఖపట్నం. ఈ రెండు షాప్స్ ముఖ్యంగా సన్నీ కర్నాని మీరా కలెక్షన్ షాప్ విశాఖపట్నం, హబీబ్ ఖాన్ దేజావు రెడీమేడ్ క్లాత్ షాప్ దస్పలా హిల్స్ విశాఖపట్నం. ఈ రెండు షాప్స్లో అనధికృతంగా ఈ సిగరెట్ ఉంచి ఈ సిగరెట్ని అమ్ముతూ, ముఖ్యంగా యువతలకి ఒక మాదక ద్రవ్యం ఇది. ఈ సిగరెట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది తర్వాత చెప్తాము. సో ఇలాంటి నిషేధించబడిన వస్తువుని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తుల ద్వారా మనము స్వాధీనం చేసుకున్న మొత్తం ఈ సిగరెట్స్ 743 ఈ సిగరెట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మొదట సన్నీ కర్నాని మీరా కలెక్షన్ షాప్స్లో సో టోటల్లీ 656 ఈ సిగరెట్స్ స్వాధీనం చేసుకున్నాము. రెండో షాపు దేజావు రెడీమేడ్ షాప్స్లో 87 ఈ సిగరెట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ 743 ఈ సిగరెట్స్ ఆఫ్ వేరియస్ బ్రాండ్స్ అండ్ వేరియస్ సైజెస్ అండ్ షేప్స్. సో ఈ మొత్తం విలువ ఒక 22 లక్షలు ఉంటుంది మార్కెట్లో. సో ఈ 743 ఈ సిగరెట్స్ ఒక్కొక్క దానికి దాదాపు 3000 వరకు ఈ సిగరెట్స్ని ఓపెన్ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. సో ఇవి నిషేధించబడిన వస్తువులు. ఈ సిగరెట్ అనేది ఏముంది బేసికలీ దీంట్లో నికోటిన్ అని ఒక మత్తు పదార్థం ఉంటుంది, నికోటిన్. సో ఈ సిగరెట్ అంటే యాజ్ పర్ ఈ చట్టం ప్రకారంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ మీన్స్ an electronic device that heats a substance with or without nicotine and flavors to create an aerosol or inhalation and includes all forms of electronic nicotine delivery system.